మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది లైఫ్ లో వాళ్ళ పాస్ట్ దగ్గరే ఆగిపోయి ఉంటారండి. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఏదైనా సరే మార్చుకోవాలి అనుకుంటే. అక్కడే ఆగిపోయి జీవితాన్ని రకరకాలుగా తీసుకువెళ్ళిపోతూ సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రపంచం మొత్తం పరిగెడుతున్నా కూడా వీళ్ళు ఒక చోటే ఆగిపోయి ఉంటారు. అలా ఉండిపోతూ ఉంటుందన్నమాట. రోడ్డు మీద 100 మంది పరిగెడతా ఉంటే అక్కడ మాత్రం ఒకే చోట నుంచొని ఉంటాడు. దానివల్ల అంటే దాన్ని ఏ విధంగానైనా మనం తీసుకోవచ్చు. మనం యాక్సిడెంట్ అయిపోవచ్చు, సింపుల్గానే పోవచ్చు. సో అటువంటి లైఫ్ ఎప్పుడు ఉండకూడదండి. మనల్ని మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మార్చుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం మన పాస్ట్లోనే ఆగిపోయి జీవితాన్ని అక్కడి నుంచే చూసేటువంటి వాళ్ళకి ఆ క్లారిటీని ఇచ్చే విధంగా ఈ వీడియోలో ఏం చెప్తారు? ఆ పాస్ట్లోనే ఆగిపోవటం అన్నారు చూడండి మీరు. అవునండి, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రోడ్డు మీద ట్రాఫిక్లో నేను నించొని ఉన్నా, నేను ఇటు నుంచి అటు రోడ్డు దాటాలి. అయితే ఎవరైతే ఇరుక్కుపోయి బాధపడుతున్నారో వాళ్ళ సైకి ఎట్లుంటుందంటే వాళ్ళ దృష్టిలో ఇంకొక దారి లేదు. ట్రూ అండ్ రైట్. వాళ్ళ మైండ్లో ఫస్ట్ ఏ అపనమ్మకం బ్రేక్ అవ్వాలంటే దారుంది అనేది బ్రేక్ అవ్వాలి. రైట్. వాళ్ళు ఎందుకు ఇది కాలేకపోతున్నారంటే సింపుల్ ఆన్సర్, వాళ్ళ మైండ్కి ముందున్నది కనపడట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. షూర్. మీరు ఇందాక అన్నారు కదా పాస్ట్లో ఇరుక్కుపోయి ఉంటాం, అతుక్కుపోయి ఉంటాం. అవును. రైట్. ఇప్పుడు నా దగ్గర ఒక ఫెవికాల్ ఉంది. రైట్. నా నేను ఈ ఫెవికాల్ని నేను చేతిలో వేసుకుంటున్నా. ఓకే. అతుక్కుపోతుంది. అవును కదా. ఈ ఫెవికాల్ కొంచెం ఇప్పుడు ఇది ఎంత స్ప్రెడ్ అయితే క్లీన్ చేయడం అంత కష్టమైపోద్ది. రైట్. నీళ్లతో కడిగినా ఎంత రుద్దినా పోసలుగా స్కిన్ వస్తూనే ఉంటుంది. పాస్ట్ మెమరీస్ కూడా ఇలానే మనకు అతుక్కోబోతాయి. అవును. స్టక్ అయిపోతాం. చేదు అనుభవాలండి అతుక్కోపోతాయి. అయితే దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు తీసుకొని ఈ ఫెవికాల్లో వేసేస్తే ఏంటి నా ఈ ఫెవికాల్ అనేది ఈజీగా వచ్చేసిందండి. ఎక్కడ అతుక్కోలే. ఇప్పుడు దీనికి ఉప్పు వేసాం కదండి. నాకు చూడండి, నేను దీంట్లో మొత్తం తీసేస్తున్నా. ఏది చేతికి ఫెవికాల్ ఏది ఎక్కడ అతుక్కుంటుంది? లేదు అసలు అక్కడ. ఈ ఫెవికాల్ని తీయటానికి ఇక్కడ ఉప్పు ఉపయోగపడిందండి. రైట్. పాస్ట్లో చేదు అనుభవం అనే ఫెవికాల్ని తీయటానికి ఉపయోగపడే సాల్ట్ ఏంటి? అర్థమవుతుందా? SALT కదండి సాల్ట్ స్పెల్లింగ్. ఒక చిన్న అబ్రివేషన్ యాక్రోనిమ్ తీసుకుందాం. షూర్. ఎస్ గురించి నేను కొంచెం మాట్లాడతా. మన పాస్ట్ నుంచి బయటపడాలి. అది ఏదైనా కానివ్వండి, అదొక చేదు అనుభవమా, ఒక లాసా, ఒక ఫెయిల్యూరా, ఒక లవ్ ఫెయిల్యూరా, ఏదైనా కానివ్వండి, అది మనకు అతుక్కోకుండా ఉపయోగపడే సాల్ట్ ఏంటయ్యా? SALT. A ఫర్ యాస్పిరేషన్. చాలా చిన్న పదం అండి ఇది. యాస్పిరేషన్ అంటే ఒక పెద్ద గోల్ అండి. నా పాస్ట్ గురించి 24 గంటలు నేను ఎందుకు ఆలోచిస్తున్నా? ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి నా దగ్గర ఏం లేదు. ఎస్, ట్రూ. ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి ఏం లేదు కాబట్టి నేను పాస్ట్లో కూర్చొనే ఆలోచిస్తున్నా. అదే నాకు ఒక గోల్ ఉందా? గోల్ అంటే ఏదో సరదాగా గోల్ కాదండి. ఒక పెద్ద గోల్, పెద్ద యాస్పిరేషన్, అంబిషన్ ఉందా? ఈ ఉప్పు రాసుకుంటే ఎంత త్వరగా అయితే ఫెవికాల్ ఊడిపోయిందో, అతుక్కున్నది బయటకు వచ్చేసిందో, అంతే త్వరగా మనం పాస్ట్లో నుంచి బయటకు వస్తాం. ఈ యాస్పిరేషన్ మనల్ని ప్రొపెల్ చేస్తుంది, ముందుకు తోస్తుంది. ఎప్పుడైతే యాస్పిరేషన్ ఉంటుందో, SALT, A ఫర్ యాస్పిరేషన్ కదండి. ఎప్పుడైతే యాస్పిరేషన్ ఉంటుందో సెకండ్ సిన్సియారిటీ మనలో వస్తుంది. పాస్ట్ మీదే ఫోకస్ చేస్తే లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఒక యాస్పిరేషన్ మీద ఫోకస్ చేస్తే సిన్సియర్గా తీసుకుంటాం. మీరు ఇది స్పోర్ట్స్లో చాలా చూస్తామండి. అవును. రైట్. తల్లిదండ్రులు పోయినా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. టెండూల్కర్ గారు నాన్నగారు పోయారు, పోయిన 3వ రోజో 4వ రోజో వచ్చి గేమ్ ఆడారు ఆయన గారు. మొహమ్మద్ సిరాజ్ ఆయన గారు, వాళ్ళ నాన్నగారు పోతే ఆయన ఆస్ట్రేలియాలోనో ఇంగ్లాండ్లోనో మ్యాచ్ ఆడుతున్నారు. కనీసం ఇంటికి వెళ్ళి చూడాయితూ కూడా కాల బాడీని. ఎందుకంటే కరోనా, బయో బబుల్, మళ్ళీ వెళ్తే మళ్ళీ వచ్చి
మ్యాచ్ ఆడాల్సింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సిన్సియారిటీ? పాస్ట్ చేదనుభవం కాదా? అవును. దాన్ని తట్టుకొని ఎలా నించొని క్రికెట్ ఆడగలిగారు? అంత సిన్సియారిటీ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఒక ఆస్పిరేషన్ ఉండబట్టి. నేను నా కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నా, నేను ఆట ఆడాల్సిందే, నేను నా జీవితాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా నేను బతకాల్సిందే, అబ్సల్యూట్లీ, ఆస్పిరేషన్, ఖచ్చితంగా బతకాల్సిందే, ఖచ్చితంగా అచీవ్ చేయాల్సిందే. యువర్ గెటింగ్ ఇట్? సో ఒకటి, పాస్ట్ నుంచి మనకు బయటపడడానికి ఉపయోగపడే సాల్ట్, SALTలో A ఫర్ ఆస్పిరేషన్, ఆస్పిరేషన్ విత్ హయ్యర్ పర్పస్ అండి. ఎప్పుడైతే ఆస్పిరేషన్ ఉందో అప్పుడు నాకు సిన్సియారిటీ వస్తుంది. నేను లైఫ్ని సీరియస్గా తీసుకోను, స్పోర్టివ్గా తీసుకుంటాం. స్పోర్టివ్గా తీసుకున్నాం అనుకోండి, ఇవాళ మ్యాచ్ ఓడిపోయాం, రేపు గెలుద్దాం, కంగారేం లేదు. బీ స్పోర్టివ్ అంటే అర్థం అది, రైట్? ఈ రెండు జరగాలంటే అండి, SA, ఈ రెండు జరగాలంటే ఈ L, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ L ఈజ్ లవింగ్ సెల్ఫ్. ఎస్, ట్రూ, లవ్ యువర్ సెల్ఫ్. అది ఎప్పుడైతే ఎందుకంటే ఈ పాస్ట్లో ఫెయిల్యూర్ వచ్చినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, ఏమైనా వాళ్ళని వాళ్ళు ఇరగ తీసుకుంటారు మెంటల్లీ. అవును. దే లిటరల్లీ కిల్ దెమ్సెల్వ్స్ విత్ దేర్ ఇంటర్నల్ డైలాగ్ అండి. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఉంటుందో, మై డియర్ ఫ్రెండ్స్, అన్నిటికంటే డేంజరస్, అతి పెద్ద, అతి డేంజరస్ లవ్ ఫెయిల్యూర్ మనల్ని మనం ప్రేమించుకోపోవటమే. ఎస్, యూఆర్ గెటింగ్ ఇట్? ఎస్. సో లవింగ్ సెల్ఫ్, ఫస్ట్ ఆస్పిరేషన్, అది ఉంటే సిన్సియారిటీ, ఈ రెండు కావాలంటే ఐ నీడ్ టు లవ్ మై సెల్ఫ్. ఈ మూడు ఉన్నాయా, SAL, మూడు ఉన్నాయా, T ఈస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది బాగుందండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆటోమేటిక్ లైఫ్ మొత్తం తీసేసుకున్నట్టు. అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్మేషన్, కంప్లీట్ చేంజ్, అబ్సల్యూట్ చేంజ్. యూజువల్గా ట్రాన్స్ఫర్మేషన్ అనే పదం క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లైకి ఉపయోగిస్తారు. ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా మారితే చేంజ్ అయింది అనరు, ట్రాన్స్ఫార్మ్ అయింది అంటారు. అవును. ఎవరికైనా నా పాస్ట్ నుంచి ఫ్యూచర్లోకి నేను ప్రొడక్టివ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, యూజ్ దిస్ సాల్ట్. అంటే ఇది ఓన్లీ ఒక మెటాఫర్, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఈ ఉప్పు, ఫెవికాల్ అనేది ఒక ఎగ్జాంపుల్. అదేలేండి, ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇవ్వాలంటే ఇవ్వలేం. ఇటువంటి చాలా ఉపయోగపడతాయి. అవునండి, మైండ్లో చాలా త్వరగా రికార్డ్ అవుతుంది. అంతెందుకండి, ఇక్కడ ఉప్పు మనం ఉపయోగించాక, కూర చప్పగా ఉంటే ఫస్ట్ చేసేది ఏంటి? ఇంత ఉప్పు వేసుకుంటే కూర, అంటే ఎక్కువైనా ప్రాబ్లం నేను కాదనట్లా, కానీ ఇంత ఉప్పు వేసుకుంటే కూర చాలా రుచికరంగా ఉంటుంది. ఈవెన్ వైరస్ని చంపడానికి కూడా ఉపయోగపడుతుంది. వెరీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతున్నారుగా, మీ జీవితంలో ఉందా ఉప్పు? SALT. A ఫర్ ఆస్పిరేషన్, ఆస్పిరేషన్ ఉంటే సిన్సియారిటీ ఉంటుంది. ఆ రెండు ఉండాలంటే యూ నీడ్ టు లవ్ యువర్ సెల్ఫ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మూడు చేశారా, యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ విద్ ఇన్ మిల్లీ సెకండ్స్, లిటరలీ మిల్లీ సెకండ్స్. పాస్ట్ అనే దాంట్లో పడి మీరు ఎప్పటికీ అది మిమ్మల్ని అది మీకు అతుక్కోదు. ఊబి అంటాం కదండి, అవును. అడవుల్లో ఊబి ఉంటుంది, ఊబిలో పడితే మీరు ఎంత బయటికి రావాలని ప్రయత్నిస్తే అదంతా గుంజుకుంటుంది. అవును. దాన్ని ఒక టెక్నిక్ ద్వారా మాత్రమే బయటపడగలగచ్చు. ఇది కూడా అంతే అండి. ఇందాక మీరు క్వశ్చన్ అడిగే టెక్నిక్ మీరు క్లాస్లో చెప్తారు, ఆ టెక్నిక్ మీరు క్లాస్లో చెప్తారు. డెఫినెట్గా, ఆబ్వియస్గా అది ఇక్కడ మేము డెమాన్స్ట్రేట్ చేయలేము. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేను రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ ఉంది, అటు ఎలా పోవాలో తెలీదు. అవును. అటు ఎలా పోవాలో తెలవటానికి ఉపయోగపడే అత్యద్భుతమైన వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ అండి. నేను ఇటు పక్కనున్నా, వెహికల్స్ పోతున్నాయి, వెహికల్స్కి రెడ్ సిగ్నల్ వేసి ఆపేశాడా, ఏ వెహికల్ కదలదు. అవును. అప్పుడు నేను వెళ్ళటానికి నాకు ఈజీగా వే దొరుకుతుంది, ఒక దారి దొరుకుతుంది. నాకు ఇక్కడ ఎందుకు దొరకట్లా, వామ్మో గుద్దుకుంటుందేమో, వామ్మో మళ్ళీ పాస్ట్లో అయిన ఎక్స్పీరియన్సే నాకు వస్తుందేమో, మళ్ళీ నేను బాధపడతానేమో, మళ్ళీ పెయిన్ వస్తుందేమో, మళ్ళీ ఫెయిల్ అవుతానేమో, మళ్ళీ చికాకు అవుతుందేమో, అందుకే నేను ఒక స్టెప్ ముందుకే. ఎట్లా, ఇందాక ట్రాఫిక్ అన్నారు కదా, ట్రాఫిక్ పోలీసు ఆయన గారు ఏం చేస్తారు, రెడ్ లైట్ వేస్తారు, ఇటువైపు వచ్చే వెహికల్స్ ఆగిపోయినాయి, ఇటువైపు వచ్చే వెహికల్స్ ఆగిపోయినాయి, మధ్యలో 30 seconds టైం ఇస్తారు కదండి పెడెస్ట్రియన్స్కి జీబ్రా క్రాసింగ్ దగ్గర. ఎస్ ఆర్ నో? అయితే ఈ వెహికల్స్ మన థాట్స్ పరిగెడతా ఉంటాయండి నిజంగా. అబ్సల్యూట్, అలా చెప్పారు. అబ్సల్యూట్లీ పరిగెడతా ఉంటాయి థాట్స్. అక్కడ ఆగిపోయామా. అయితే రోడ్డు మీద అయితే ట్రాఫిక్ పోలీస్ ఎవరో అండి, మన లైఫ్లో
మనమే మనకి ట్రాఫిక్ పోలీస్. మనం ఎప్పుడైతే ఆస్పిరేషన్ ఒకటి పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఆ సిన్సియారిటీ వస్తుందో, ఎప్పుడైతే వీ స్టార్ట్ లవింగ్ అవర్ సెల్ఫ్, ఎప్పుడైతే ఇది చేస్తామో మనకు మనం ట్రాఫిక్ పోలీస్ అవుతాం. వచ్చే నెగిటివ్ థాట్స్కి ఏ థాట్కి రెడ్ సిగ్నల్ వేయాలి, ఏ థాట్కి గ్రీన్ సిగ్నల్ వేయాలి తెలుస్తుంది. బయట ట్రాఫిక్ జామ్ అయితే చికాకు పుడుతుంది, లోపల ట్రాఫిక్ జామ్ అయితే చాలామందికి ఆ ట్రాఫిక్ జామ్ చాలా ఉందండి. ఆ ట్రాఫిక్ జామ్ రిజల్ట్ అయ్యి డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ ఇవన్నీ అవే. ఎస్పెషల్లీ డిప్రెషన్ అండి. అవును, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జామ్ పెరిగిన కొద్దీ హారన్లు ఎక్కువ కొడుతుంటారు, బాగా డ్యామేజ్ కూడా దానికి తగ్గట్టే అవుతూ ఉంటుంది. థాట్స్ లోపల ఎన్ని నెగిటివ్ థాట్స్ స్ట్రక్ అయినాయా అంత ఫ్రస్ట్రేషన్ మన మైండ్ హారన్ కొడుతుంది. అరే ముందుకు పో, కదులు, ముందుకు పో. ఫ్రస్ట్రేషన్ ఇచ్చే మెసేజ్ అదే. ప్లీజ్ రిమెంబర్ దిస్, ప్రోగ్రెస్ ఈక్వల్స్ హ్యాపీనెస్ అండి. ఇది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెస్ ఈక్వల్స్ హ్యాపీనెస్. హ్యాపీగా ఉండాలంటే ఏకైక సాధనం ప్రోగ్రెస్, గ్రోత్. అది ఏ డైమెన్షన్ అయినా కానివ్వండి, ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, ఫినాన్షియల్, కెరియర్, ఏ డిమెన్షన్ అయినా ప్రోగ్రెస్ ఈక్వల్స్ హ్యాపీనెస్. ఆ ప్రోగ్రెస్ ఉండాలి అంటే SALTA ఫర్ ఆస్పిరేషన్, సిన్సియారిటీ, లవింగ్ యువర్ సెల్ఫ్. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ విల్ ట్రాన్స్ఫార్మ్. గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. అండ్ ఉప్పు కూడా ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్ అది. అవునండి, విశ్వాసానికి చెప్తూ ఉంటాను. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఉప్పుతున్న విశ్వాసాన్ని కొంచెం చూపించమని చెప్పి అలాంటిది. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్.